నమస్తే నా పేరు రాధిక వెల్కమ్ టు మైత్ర న్యూస్ ముందుగా హెడ్లైన్స్ అభివృద్ధికి కాంగ్రెస్ నిధులు కేటాయించాలి సుభాష్ నగర్ లో అభివృద్ధి పనులు ప్రారంభించిన మేయర్ సునీల్ రావు టీవీ9 విలేకరిపై దాడిని ఖండించిన జర్నలిస్టులు మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలన్న విరాహత్ అలీ ఘనంగా మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకన్న జయంతి వేడుకలు నివాళులు అర్పించిన మున్నూరు కాపు సంఘ నేతలు ఇక వార్తల వివరాలు అభివృద్ధి పనులకు చొరవ చూపి ప్రభుత్వం నిధులు కేటాయించాలని మేయర్ సునీల్ రావు అన్నారు. కరీంనగర్లోని 24వ డివిజన్లో పలు అభివృద్ధి పనులకు మున్సిపల్ కమిషనర్ చాహద్ బాజ్పాయ్తో కలిసి భూమి పూజ చేశారు. సుమారు ₹1,86,00,000 5 రకాల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశామని సునీల్ రావు అన్నారు. డ్రైనేజీ, సీసీ రోడ్లు, మంచినీటి పైప్ లైన్ వంటి పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. 20 ఏళ్ల క్రితం డ్రైనేజీ నిర్మించారని ఈ డ్రైనేజీ శిథిలావస్థకు చేరుకుందన్నారు. మున్సిపల్ నిధుల ద్వారా విడతల వారీగా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. జిల్లా మంత్రులు చొరవ తీసుకుని నిధులు మంజూరు అయ్యేటట్లు చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్తో పాటు కమిషనర్ చాహద్ బాజ్పాయ్, డివిజన్ కార్పొరేటర్ కుర్రా తిరుపతి, కార్పొరేటర్ కంసాల శ్రీనివాస్, నాయకులు ఎడ్ల అశోక్, మేచినేని అశోక్ రావు, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు. మరి డివిజన్లో దాదాపుగా 5 పనులు, డ్రైనేజ్ నిర్మాణం కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, దాదాపుగా ₹1,86,00,000 నిర్మించే పనులకు ఈరోజు గౌరవ కమిషనర్ చాహద్ బాజ్పాయ్ గారు, అదేవిధంగా కార్పొరేటర్ కుర్ర తిరుపతి గారు, మరి ఇతర కార్పొరేటర్ సోదరులు కంసాల శ్రీనివాస్ గారు, ఎడ్ల అశోక్ గారు, మరి మున్సిపల్ అధికారులు, డివిజన్కు సంబంధించినటువంటి పెద్దలు, మరి అందరి సమక్షంలో మరి ప్రారంభించడం జరిగింది. మహిళా సోదరి వాళ్ళందరం మరి నిజంగా కూడా చాలా కాలం కిందనే ఈ పనులన్నీ పూర్తి కావాల్సి ఉండే, కానీ కొన్ని టెండర్స్ ప్రక్రియ లేట్ కావడం వల్ల, టెండర్స్ కంప్లీట్ కావడం, దాని తర్వాత కొన్నిసార్లు ఎలక్షన్ కోడ్ వల్ల రకరకాల కారణాలు ఆగినప్పటికీ కూడా ₹2,26,00,000 వరకు టెండర్ పిలిచినాం. దానిలో ఈరోజు ₹1,86,00,000 పనులు ప్రారంభించడం. ఇంకా 40,00,000 పని కూడా కాంట్రాక్టర్ అవైలబుల్ లేడు. ఆ కాంట్రాక్టర్ కూడా త్వరలో పిలిపించుకుని అది కూడా ప్రారంభిస్తాం. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎన్నో చాలా కాలం కింద కట్టిన డ్రైనేజీలు శిథిలమైపోయినాయని చెప్పేసి మరి కుర్ర తిరుపతి గారు అడగడం, దానికి అనుగుణంగా టెండర్స్ పెట్టడం. కొన్ని పనులు సీఎం అసూరెన్స్లో కూడా ఆల్రెడీ మేము ₹2 కోట్ల దాకా సీఎం అసూరెన్స్ కూడా పెట్టినాం. ఆ పనులు కూడా మరి డిసెంబర్ పోయిన సంవత్సరం 3వ తారీఖు నుంచి ఆగిపోయినాయి. అది కూడా కాంట్రాక్ట్ కూడా త్వరలోనే ప్రారంభించే ప్రయత్నం చేస్తాను. అది ఆ కాంట్రాక్ట్ ప్రారంభిస్తే ఆ పనులు పూర్తి చేస్తాం. ఎందుకంటే ఈ సుభాష్ నగర్ మెయిన్ రోడ్కు 2 వైపులా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఇటు మన మంచిర్యాల మెయిన్ రోడ్డు, ఇటు సుభాష్ నగర్ మెయిన్ రోడ్డుకు, అదేవిధంగా కిసాన్ నగర్ బై రోడ్డుకు ఉన్నటువంటి డివిజన్ మరి ఎందుకంటే చాలా కాలంగా కూడా సమస్యలు తీవ్రతంగా ఉన్నప్పటికీ కూడా మరి కొంత ఆలస్యమైనప్పటికీ కూడా పనులు ప్రారంభించడం సంతోషంగా ఉంది. ఈ పనులన్నింటినీ కూడా రాబోయే 2 మాసాల లోపల కంప్లీట్ చేసి ఇక్కడ మళ్ళీ డ్రైనేజీలన్నిటి మళ్ళీ ఒక 20-30 సంవత్సరాల వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే కార్యక్రమం కూడా తీసుకోవడం జరుగుతుంది. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధికి సుడా నిధులు కేటాయిస్తున్నామని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. 22వ డివిజన్ శివాలయం సమీపంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న మహిళా సమాఖ్య భవనానికి అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్తో కలిసి శంకుస్థాపన చేశారు. డివిజన్లోని 1,400 మంది మహిళా సమాఖ్య గ్రూపుల మహిళలకు ఉపయోగపడే విధంగా స్థానిక కార్పొరేటర్ గంటా కళ్యాణి శ్రీనివాస్, నాయకులు దండి రవీందర్, ముల్కల కవిత సమాఖ్య గ్రూపుల విజ్ఞప్తి మేరకు 10 లక్షల నిధులు మంజూరు చేశామని తెలిపారు. మరిన్ని నిధులు వెచ్చించి భవన నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిఈ రాజేంద్ర ప్రసాద్, ఏఈ రమేష్, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, సమైక్య సంఘాల అధ్యక్షులు జానంపేట అంజలి, హజీరా సుల్తానా, రౌత్ లలిత, రాచూరి స్రవంతి, సంధ్యారాణి పాల్గొన్నారు. ఇరవై 22వ డివిజన్ శివాలయం పక్కకు మహిళా సమాఖ్య భవనం కోసం భూమి పూజ చేయడం జరిగింది సుడా నిధులతోటి. ఈ ప్రాంతంలో దాదాపు అన్ని గ్రూపులు కలిపి 1,400 మంది మహిళా సోదరిమణులు మరి వాళ్ళకు ఎక్కడన్నా మాట్లాడుకోవాలన్నా, మీటింగ్ పెట్టుకోవాలన్నా, వాళ్ళ సమస్యలు పరిష్కరించుకోవాలన్నా కూడా
మరి సంఘ భవనం లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. వాళ్ళు మాకు కావాలి అని చెప్పి మాకు ఇచ్చిన వినతి పత్రం మేరకు మేము ఈరోజు ఈ భవనాన్ని శాంక్షన్ చేసి భూమి పూజ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాంతం సంబంధించి కార్పొరేటర్ గంట కళ్యాణి శ్రీనివాస్తో పాటు మా స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు దండి రవీందర్ కావచ్చు, పుల్కల కవిత కావచ్చు, వీళ్ళంతా కూడా మా ప్రాంతంలో ఈ భవనం కావాలని చెప్పి కోరడం జరిగింది. కాబట్టి మహిళలంతా కూడా ఎప్పుడు ఎక్కడ మీటింగ్ పెట్టుకోవాలన్నా వారి సమస్యల మీద మాట్లాడుకోవాలనుకున్నా మరి చెట్ల కిందనో ఎక్కడనో మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ఇది అత్యవసరం కాబట్టి దీన్ని శాంక్షన్ చేయడం జరిగింది. 3 నెలల్లో దీన్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి ఒకవేళ సరిపోకపోతే కూడా మళ్ళీ దీనికి పూర్తి స్థాయిలో నిధులు కేటాయించడానికి మళ్ళీ వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత దాన్ని పూర్తి స్థాయిలో చేయాలని మళ్ళీ కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దాన్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తాం. ఎందుకంటే అభివృద్ధి అనేది మరి అందరికీ కలిసికట్టుగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మహిళలకు ప్రభుత్వం కూడా అన్ని రకాల ప్రోత్సాహాలు ఇస్తూ ఉన్నది. మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకన్న జయంతి వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. నగర శివార్లోని బొమ్మకల్ మున్నూరు కాపు వసతి గృహంలో బొమ్మ వెంకన్న మున్నూరు కాపు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లా హరిశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపులను ఏకతాటిపై తెచ్చిన ఘనత బొమ్మ వెంకన్నకే దక్కుతుందని గుర్తు చేశారు. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందేందుకు బొమ్మ వెంకన్న చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. ఆయన రాజకీయ జీవితంలో ప్రజల మన్ననలు పొందారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి వసతి గృహం ట్రస్ట్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు బొమ్మ రాధాకృష్ణ, రాజశేఖర్, బొమ్మరాతి రామచంద్రం, ముప్పిడి సునీల్, సత్తినేని శ్రీనివాస్, కర్ర సూర్యశేఖర్, కళ్యాడపు ఆగయ్య నాయకులు పాల్గొన్నారు. పెద్దలు బొమ్మ వెంకటేశ్వర్ల గారి జన్మదినం సందర్భంగా వారికి మున్నూరు కాపు వసతి గృహంలో ఉన్న వారి విగ్రహానికి పెద్ద ఎత్తున నివాళులు అర్పించడం జరిగింది. వారు చేసిన సంఘానికి చేసిన వారి సేవలు, అదే ప్రజాప్రతినిధిగా వారు ప్రజల చేసిన సేవలు కొనియాడుతూ మరి గ్రామాన కూడా హుస్నాబాద్ కాన్ఫరెన్స్లో ఇలా విగ్రహాలు పిలిచే ఉందంటే వారు ప్రజలల్లో మరి ఎంత పెద్ద గొప్పగా వారి నాటక పేరులో మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా మున్నూరు కాపు సంఘం బలోపేతానికి వారు చేసిన కృషి అమోఘమైంది. గొప్ప కృషితో ఇక్కడ కరీంనగర్ నడిబొడ్డున ఒక 3.5 ఎకరాల్లో మరి విద్యార్థి వసతి గృహం కానీ, కళ్యాణ మండపం కానీ నిర్మాణం, అదేవిధంగా సంఘ బలోపేతానికి రాష్ట్రంలో ఉన్న మున్నూరు కాపులు ఒకతాటి మీదకి అచ్చుతందుకు వారెంతో కృషి చేశారు. కాబట్టి విలేకరులపై సినీ నటుడు మోహన్ బాబు చేసిన దాడిని నిరసిస్తూ కరీంనగర్ జిల్లా ఎల్ఎండిలోని రాజీవ్ రహదారిపై జర్నలిస్టులు రాస్తారోకో నిర్వహించారు. దీంతో గంటసేపు వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టుపై నటుడు మోహన్ బాబు చేయి చేసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని రాష్ట్ర టీయూడబ్ల్యూజే ఐజేయూ రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ అన్నారు. అకారణంగా దాడికి పాల్పడిన మోహన్ బాబుపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఫోటో, వీడియోగ్రాఫర్ జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘం నాయకులు పాల్గొన్నారు. ట్రీట్మెంట్ చేయించండి మోహన్ బాబుకి. గత కొంతకాలంగా అతని మానసిక పరిస్థితి బాగలేదు, చాలా ఆందోళనకరంగా ఉంది కనుక అతన్ని వెంటనే కొద్ది రోజులు అతనికి ట్రీట్మెంట్ ఇప్పించి సెక్షన్ల కింద అతనికి జైలు పంపిస్తేనే మంచిదని చెప్పి మేము అనుకుంటున్నాము. మేము క్షమాపణ అవసరమే లేదు, మాకు అలాంటి వాళ్ళతో పట్టించుకో, మాకు కావాలని మీద చర్య. ఏదో సెక్షన్ల కింద కేసు పెట్టిన 2-3 అంటున్నారు, అవి సరిపోవు. ఖచ్చితంగా ఇంకా సెక్షన్లు, కఠినమైన సెక్షన్లు అతన్ని అమలు చేయాలి. చిన్న చిన్న తప్పులు చేస్తే హైదరాబాద్లో మీరు కోటా చట్టం కింద దాని కింద అమాయకుల్ని మీరు ఇరికిస్తున్నారే. మరి ఇంత జనంలో ఇవాళ ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఇది ఇవాళ ఈ సంఘటన నిన్నది సంచలనం సృష్టించింది, దేశంలో చర్చనీయాంశమైంది. దీనిపై మీరు ఎలా స్పందిస్తారో నిరూపించుకోవాలి ప్రభుత్వం, పోలీసులు అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఏమాత్రం పోలీసుల నిర్లక్ష్యం జరిగినా అతన్ని అరెస్టు చేయకపోతే ఖచ్చితంగా మేము డీజీపీ ఆఫీస్ ముందు కూడా ధర్నాకు, ఆందోళనకు పూనుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. మోహన్ బాబు గతం కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా హ్యాబిట్స్ సిఐని, ఏసీబీ, డిఎస్పీని కూడా దాడి చేయడానికి. ఇప్పుడు హ్యాబిట్స్ పోతే పోలీస్ స్టేషన్ పోతే ఎఫ్ఐఆర్ ఉంటుంది ఆయన పెండింగ్. అవి కూడా ఆయన ఎప్పుడు కూడా రౌడీజమే చేసేది. ఆ రౌడీజాన్ని ఇప్పుడు తగ్గించాలనంటే ఇదే ముఖ్యమైన. అయ్యప్ప మీద, బాల మీద ఉన్న ఒక జర్నలిస్ట్ని దాడి చేయడం అమానుష్యము.
ఆయన మీద క్రిమినల్ కేసు పెట్టుకుంటూ మర్డర్ కేసు పెట్టడం, ఆయన ఇమ్మీడియట్ గా జైలుకి వేసి జైల్లో హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి. ప్రైవేట్ హాస్పిటల్లో కాదు, గవర్నమెంట్ ఆధీనంలో తీసుకొని ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేసి. నిన్న హైదరాబాద్లో మీడియా ప్రతినిధులపై టీవీ9తో పాటు ఇతర ప్రతినిధులపై దాడి చేయడం మేము ఖండిస్తా ఉన్నాం. నిజంగా మోహన్ బాబుకు మధ్యస్థితం లేదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. మేము అఖిల భారత అయ్యప్ప సేవా సంఘ తరఫున మేము అందరం కూడా ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అవసరమైతే అయ్యప్ప సేవా సంఘ తరఫున మేము అతన్ని అరెస్ట్ చేయాలని చెప్పి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలని చెప్పి మేము అందరం కూడా అయ్యప్పలను కూడా మేమందరం కూడా కంప్లైంట్ చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నిజంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత పత్రిక స్వేచ్ఛ అనేది లేకుండా ఇలాంటి దాడులు చేయడం చాలా దురదృష్టకరం. ప్రజాస్వామ్యంలో అందరం కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. అతనిపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి జైల్లో పెట్టాల్సిన అవసరం ఉంది. మీడియాపై దాడి చేయడం అంటే అంత ఈజీ కాదు. ఇది చాలా తప్పని చెప్పి సందర్భంగా అయ్యప్ప సోదరులం మేమందరం కూడా అయ్యప్ప భక్తులను ఖండిస్తా ఉన్నాం. అక్రెడిటేషన్తో సంబంధం లేకుండా జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులను ప్రభుత్వం అందించనుందని టీయూడబ్ల్యూజే ఐజేయూ రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ ప్రకటించారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఐజేయూ అనుబంధ కరీంనగర్ జిల్లా సర్వసభ్య సమావేశం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని శ్రీ తాపాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి విరాహత్ అలీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉన్న జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. జర్నలిస్టులకు హెల్త్ కార్డులు మంజూరు చేయాలన్నారు. పదవీ విరమణ పొందిన జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని సూచించారు. అలాగే నివేశన స్థలాలను మంజూరు చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో విరాహత్ అలీతో పాటు రాష్ట్ర నేతలు నగునూరి శేఖర్, రవీందర్, మధుకర్ రెడ్డి, సంపత్, విజయ్ సింహారావు, ఫోటో వీడియో జర్నలిస్టులు పాల్గొన్నారు. లేబర్ డిపార్ట్మెంట్ కి అంటే ఒక కార్మిక సంఘం కార్మిక నియమాలను అనుసరించే విధానాలతో ఇవాళ మన సంఘం లేబర్ డిపార్ట్మెంట్ లో నమోదైనటువంటి సంఘం. ప్రతి సంవత్సరం ఆడిట్ రిపోర్ట్ అట్లాగే మన సభ్యత్వాల మీద ఆడిట్ చేయించుకోవడం, సభ్యత్వాల సేకరణ చేయడం అంటే ఒక నిర్మాణాత్మకమైనటువంటి అంశాన్ని లేబర్ డిపార్ట్మెంట్ లో రికార్డ్ చేసినటువంటి ఘనత మన సంఘానికి ఉందనే విషయాన్ని మనం మర్చిపోదు. గర్వంగా చెప్పుకోవాలి ఆ మాటని. లేబర్ డిపార్ట్మెంట్ వెళ్ళండి, అన్ని వేల మంది ఎందుకు వస్తున్నారు, మరి ఇంతమంది వచ్చారు. గతంలో మీకు తెలుసు కదా, ప్రభుత్వం తెలంగాణకు వచ్చిన తర్వాత ఈ సంఘాన్ని మనం ఒక పక్కన పెట్టాలి, ఇంకో సంఘాన్ని మనం ఆవిర్భవించాలి, ఇంకో సంఘాన్ని మనం ఎంకరేజ్ చేయాలని ఎన్ని కథలు పడ్డారు, ఎంత మనల్ని అడగదొక్కే ప్రయత్నాలు చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ మాజీ సర్పంచులు చేపడుతున్న రిలే నిరాహార దీక్ష 3వ రోజుకు చేరింది. నగరంలోని కలెక్టరేట్ ఎదుట మాజీ సర్పంచుల జేఏసీ ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగుతూ ఉండగా పలు సంఘాల పార్టీలు మద్దతు ప్రకటిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వీలైనంత త్వరగా పెండింగ్ బిల్లులు అందించాలని మాజీ సర్పంచులు మొరపెట్టుకున్నారు. ఇప్పటికే కొందరు మాజీ సర్పంచులు అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. గత సంవత్సర కాలం నుండి ఎన్నో విజ్ఞప్తులు చేసినప్పటికీ ముఖ్యమంత్రికి కరుణ రావడం లేదు. కేవలం కక్ష సాధింపు చర్యలతోనే ముఖ్యమంత్రి బిల్లులు విడుదల చేయడం లేదు. తన ప్రభుత్వంలో ఉన్న మంత్రులకు మాత్రం బిల్లులు కోట్లాది రూపాయలు విడుదల చేసి మమ్మల్ని చిన్నచూపు కక్ష సాధింపు చర్యలతోనే మాకు డబ్బులు ఇవ్వడం లేదు. మా కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చేసింది. మన ఊరు మనబడి కార్యక్రమంలో అప్పుడు జిల్లా స్థాయి అధికారులు అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్, పీడీడీఆర్డీఏ శ్రీలతారెడ్డి, పిఆర్ఏఈ శ్రీనివాసరావు ఇంకా చాలామంది అధికారులు వచ్చి మన ఊరి మనబడి పనులను ఎస్ఎంసి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ చేయాల్సి ఉండే వారు చేయనందుకు మమ్మల్ని బాధ పెట్టి మాతోని చేయించుకొని ఇప్పుడు ఆ పథకాన్నే మార్చి అమ్మ ఆదర్శ బడిని పెట్టి కొత్తగా పనులు చేసిన వాళ్ళకి ఇస్తుందంటే ఇది నిదర్శనం కాదా కక్ష సాధింపు చర్యలకు? ఇది కేవలం కక్ష సాధింపు చర్యనే. మాకు లక్షలాది రూపాయలు ఆగిపోయి మా కుటుంబాలు వడ్డీలు కట్టలేక మేము 2019 నుంచి 24 వరకు గ్రామంలో ప్రభుత్వం ఆదేశించేటువంటి అనేక పనులు చేసి అప్పుల పాలైనాము.
ఎందుకంటే ప్రభుత్వం ఏ విధంగా అంటే పల్లె ప్రగతి పేరుతోటి పల్లె ప్రకృతి వనాలు కానీ, సెగ్రిగేషన్ షెడ్లు కానీ, కాంపోస్ట్ షెడ్లు కానీ, డంపింగ్ యార్డులు కానీ, తర్వాత రైతు వేదికలు కానీ, మన వైకుంఠ ధామాలు కానీ, మా వారసంతలు కానీ, ఇవన్నీ వారు ఏది ఆదేశిస్తే అది పనులు చేసుకుంటూ వచ్చినాము. కష్టకాలంలో ప్రజల వెన్నంటుండి ప్రజలకు అవసరమైనటువంటి అన్ని వనరులు సమకూర్చి పెట్టినాము. మా గ్రామంలో అవార్డు కోసం అని చెప్పి ఇంటింటికి ఇంకుడు గుంతలు మరియు ఇంటింటికి మరుగుదొడ్డి సౌకర్యాలన్నీ కల్పించి మేము అప్పుల పాలైనాము. రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో ముఖ్యమంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎప్పుడైతే నువ్వు ఎన్నికలకు ముందు పాదయాత్ర చేసినప్పుడు, కరీంనగర్ జిల్లాలో పాదయాత్ర చేసినప్పుడు సర్పంచులు అరిగోస పడుతున్నారు ఈ బీఆర్ఎస్ పాలనలో అని చెప్పి ముసలి కన్నీళ్లు కాల్చిన సర్పంచుల పైన. నేను అధికారంలోకి వస్తే వెంటనే మీ బిల్లులన్నీ చెల్లించి మిమ్మల్ని ఆదుకుంటా అన్నావు. ఆ మాట మర్చినవా? ఎందుకు మర్చి సర్పంచుల మీద ఇంత కక్షపూరితమైన చర్యలు చేపడుతున్నావు? మేము గత 10 నెలలుగా అనేక ఉద్యమాలు చేసినటువంటి అనేక సందర్భాల్లో మీ దృష్టికి తీసుకొస్తే కూడా, మంత్రుల దృష్టికి కానీ, ఎమ్మెల్యే దృష్టికి కానీ, మీ దృష్టికి తీసుకొచ్చినా, ఎన్ని రస్తారోకలు చేసినా, ధర్నాలు చేసినా అసలు మీకు చెవున గుండువారినట్టు కూడా అవుతలేదు. ఎందుకు సర్పంచులు అంటే ఇంత చులకన ఎందుకు? తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కరీంనగర్లోని సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు చేపడుతున్న దీక్ష 2వ రోజుకు చేరింది. గత ఏడాది సెప్టెంబర్ 13న సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామంటూ మాట ఇచ్చారని గుర్తు చేశారు. ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కిషన్ నాయక్, ఎస్టీటీయూ వ్యవస్థాపక అధ్యక్షులు మధుసూదన్ రావు, రాష్ట్ర అధ్యక్షుడు కరివేద మహిపాల్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు విజేందర్ రెడ్డి, పీఆర్టీయూ టీఎస్ జిల్లా అధ్యక్షులు జైపాల్ రెడ్డి, టీటీయూ జిల్లా అధ్యక్షులు ఆదర్శన్ రెడ్డి ఆంజనేయులు, తెలంగాణ సిపిఎస్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు నెల్లి సంపత్ కుమార్, సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు, నాయకులు పాల్గొన్నారు. గత 18 సంవత్సరాలుగా సమగ్ర శిక్షలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాను. అలాగే నాతోటి మిత్రులందరూ చాలామంది వివిధ స్థాయిలలో మండల్ లెవెల్లో, కాంప్లెక్స్ లెవెల్లో మరియు జిల్లా లెవెల్లో పనిచేయడం జరుగుతుంది. 18 సంవత్సరాలుగా శ్రమదోపిడికి గురవుతున్నాము. ఇదే క్రమంలో లాస్ట్ ఇయర్ 9వ నెలలో మేము ఒక 1 మంత్ ధర్నా చేయడం జరిగింది, నిరవధిక సమ్మె చేయడం జరిగింది. అప్పటి పిసిసి అధ్యక్షుడు అనుమల రేవంత్ రెడ్డి గారు, మరి మా యొక్క ప్రభుత్వం వస్తే మిమ్మల్ని ఖచ్చితంగా రెగ్యులరైజ్ చేస్తాము, మిమ్మల్ని ఖచ్చితంగా మేము సెక్రటరీకి పిలిచి మీరు టీ తాగే లోపలనే మీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పి ఇప్పటికీ సంవత్సరం అయింది. మరి వారు అనుకున్నట్టుగా మేము వాళ్ళ ప్రభుత్వాన్ని తీసుకొచ్చాము. మా వంతు కృషి మేము చేశాము. ఖచ్చితంగా వారు అధికారంలోకి రావడానికి మా కృషి మేము చేశాము. కానీ మాకు ఇచ్చినటువంటి హామీని మరి సీఎం గారు సంవత్సరమైనా నెరవేర్చలేదు. కాబట్టి మేము గత 15 రోజుల క్రితం సమ్మెకు వెళ్తామని అధికారికంగా నోటీస్ ఇవ్వడం జరిగింది. కరీంనగర్లోని భగత్ నగర్ జెడ్పీ క్వార్టర్స్లోని హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామి దేవాలయంలో డిసెంబర్ 28వ తేదీన శని త్రయోదశి సందర్భంగా పురాణం మహేశ్వర శర్మ సమక్షంలో శని పూజ నిర్వహించనున్నారు. ఈ వ్రతాన్ని, హోమాన్ని చేసుకోవడం వల్ల శని దోషాలు, నవగ్రహ దోషాలు తొలగిపోయి క్షేమాన్ని పొందుటకై ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. అదే రోజున రాత్రి 8 గంటలకు మహాపడి పూజకు 108 మంది దంపతులకు అవకాశం కల్పించనున్నామని చెప్పారు. అయ్యప్ప తెప్పోత్సవ కమిటీ చైర్మన్ సంపత్ ఆధ్వర్యంలో పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి దేవాలయం అర్చకులు మంగళంపల్లి రాజేశ్వర శర్మ, డింగరి చాణక్య, మహాపాదయాత్ర గడప నాగరాజు, సంపత్, బొల్లు నరేందర్, రుద్రాక్ష కృష్ణ, ఎన్నం ప్రకాష్, మంగి రవి, పరశురాములు పాల్గొన్నారు. ఈ నెల 28వ తారీఖున శ్రీ అయ్యప్ప స్వామి తెప్పోత్సవం పురస్కరించుకొని అందులో భాగంగా శనేశ్వరుని పూజ, ఎందుకంటే శనేశ్వరుని పూజ అంటే ఎందువల్ల అంటే శని దోషం ఉన్నవాళ్ళు ఈ పూజ చేసుకుంటే సుఖ సంతోషాలతో ఉంటారని, ఆ స్వామివారి కృప కటాక్షాలు ఉంటాయని స్వామివారి పూజ నిర్వహించడం జరుగుతుంది. అలాగే స్వామి ఇది శ్రీ పురాణం మహేశ్వర్ శర్మ గారి ఆధ్వర్యంలో ఈ పూజ జరుగును. అలాగే స్వామి దంపతులు ఈ పూజ చేసుకుంటే వారి కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటుందని కోరుకుంటున్నాను. స్వామియే శరణప్ప, స్వామియే శరణమయ్యప్ప. ఈ పూజలో దంపతులు కానీ, అయ్యప్ప స్వాములు కానీ, భక్తులు కానీ పాల్గొని ఆ స్వామివారి కృపకు పాత్రులు కాగలరని మనసారా కోరుకుంటున్నాం. స్వామియే శరణమయ్యప్ప.
తెలంగాణ ఒలింపిక్ సంఘంలో ఉమ్మడి జిల్లా వాసులకు అరుదైన అవకాశం దక్కింది. ఇటీవల హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో తెలంగాణ ఒలింపిక్ సంఘం నూతన కార్యవర్గానికి ఎన్నికలను నిర్వహించారు. సంయుక్త కార్యదర్శిగా రాష్ట్ర జూడో సంఘం ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శిగా గసిరెడ్డి జనార్దన్ రెడ్డి, కార్యవర్గ సభ్యులుగా పెద్దపల్లి జూడో సంఘం ప్రధాన కార్యదర్శి సిల్వేరి మహేందర్లు పోటీ చేయగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. ఉమ్మడి జిల్లా క్రీడా రంగానికి విశేష కృషి చేసి ఉమ్మడి జిల్లాను తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా నిలిచేలా తీర్చిదిద్దిన ఘనత జనార్దన్ రెడ్డి దక్కించుకున్నారు. అదేవిధంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్కు చెందిన సిలివేరి మహేందర్ స్వతహాగా సీనియర్ ఖోఖో క్రీడాకారిణిగా సుమారు 10కి పైగా జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని రజత, కాంస్య పతకాలను సాధించి జిల్లా కీర్తిని జాతీయ స్థాయిలో నిలిపారు. గసిరెడ్డి జనార్దన్ రెడ్డి, సిల్వేరి మహేందర్లను ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షులు నందెల్లి మహిపాల్, ఉపాధ్యక్షులు తుమ్మల రమేష్ రెడ్డి, కోశాధికారి నాగిరెడ్డి సిద్ధారెడ్డి, కడారి అనంతరెడ్డి, ఊట్కూరి నరేందర్ రెడ్డి, ప్రసాదరావు, దాసరి శ్రీపాల్ రెడ్డి, రమణారావు, మహమ్మద్ కరీం, సిహెచ్ సంపత్రావు, గిన్నె లక్ష్మణ్, వై మహేందర్రావు, ఎండి యూనిస్ పాషా, ముత్యాల రవీందర్, అంతటి శంకరయ్య, బిట్ర శ్రీనివాస్, కెల్లు మధుకర్ యాదవ్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు. కరీంనగర్ భగత్ నగర్ జెడ్పీ క్వార్టర్స్లోని అయ్యప్ప స్వామి దేవాలయంలో సమిండ్ల సుధాకర్ శబరిమల యాత్ర సంపూర్ణంగా పూర్తి చేసిన సందర్భంగా అయ్యప్ప స్వామి దేవాలయంలో మహా పడిపూజ నిర్వహించారు. అయ్యప్ప స్వామి దేవాలయం ప్రధాన అర్చకులు మంగళంపల్లి రాజేశ్వర శర్మ, డింగరి చాణక్య ఆధ్వర్యంలో 18 కలశాలకు పూజ చేసిన అనంతరం అయ్యప్ప స్వామికి ఫల పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం పడిపూజ కన్నుల పండుగగా చేపట్టారు. అయ్యప్ప స్వాముల భజనలతో స్వామియే శరణమయ్యప్ప అంటూ ఆ ప్రాంతం మారుమ్రోగింది. ఈ కార్యక్రమంలో సుధాకర్, ఈవో కాంతారెడ్డి, గడప నాగరాజు, సంపత్, సాయిబాబా దేవాలయం శ్రీనివాస్, లింగంపల్లి సత్యనారాయణ, అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు. భగవద్గీత యొక్క విలువలు, జ్ఞానాన్ని ప్రసాదించేందుకు భగవతి ఆర్వెంట్రీ స్కూలు వేదికయ్యింది. కరీంనగర్లోని భగవతి ఆర్వెంట్రీ స్కూల్లో గీతా జయంతి సందర్భంగా విద్యార్థులు భగవద్గీతలోని శ్లోకాలను సాహిత్యంతో పఠించారు. భగవద్గీత మహత్యాన్ని తెలియజేసే భావోద్వేగమైన నాటికను ప్రదర్శించారు. విద్యార్థులు ప్రదర్శించిన కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. పిల్లలలో ఆధ్యాత్మికతను, భారతీయ సాంప్రదాయాలపై గౌరవాన్ని పెంపొందించాయి. భగవద్గీతలోని జ్ఞానం, ధార్మిక విలువలు జీవితానికి మార్గం చూపుతాయని చైర్మన్ రమణారావు అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్, వైస్ ప్రిన్సిపల్, కోఆర్డినేటర్స్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. సర్వాయి పాపన్న గీత కార్మిక మహిళా సంఘం అధ్యక్షురాలిగా తాళ్లపల్లి సంధ్యాగౌడ్ నియమితులయ్యారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రాష్ట్ర కార్యాలయంలో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు కోడూరి పరశురాం గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు.
సర్వాయి పాపన్న చరిత్రను ప్రజల్లోకి తీసుకెళ్లిన విధాన నివేదికను సమర్పించారు. అనంతరం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో తాళ్లపల్లి సంధ్యాగౌడ్ను జిల్లా మహిళా అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కోడూరు పరశురాం గౌడ్, కలర్ సత్తన్న ఆధ్వర్యంలో ఆమెను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సుదగోని రమ్యాగౌడ్, బత్తిని సంధ్యాగౌడ్, కేశబూని రామాగౌడ్, మమతాగౌడ్ పాల్గొన్నారు. సంఘం రాష్ట్ర కార్యాలయంలో కరీంనగర్ జిల్లా అధ్యక్షురాలుగా తాళ్లపల్లి సంధ్యాగౌడ్ని నియమించడం జరిగింది. అందుకు గాను తనతో సహకరించిన మహిళా గౌడ సోదరులందరికీ కూడా కృతజ్ఞతలు. అలానే మా రాష్ట్ర కార్యవర్గం నుంచి కూడా మేము సంధ్యాగౌడ్కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మా సంఘం పక్షాన మా సంఘం నియమ నిబంధనల ప్రకారం ఎక్కడ కూడా సంఘానికి ఏ ఇబ్బంది రాకుండా మహిళా విభాగం నుంచి తన వంతుగా ఇప్పుడున్న పరిస్థితులలో మహిళలు మేమెంతో మా వాటంతనే పరిస్థితుల్లో ముందుకొస్తున్న సందర్భంలో ఇప్పుడు సంధ్యాగౌడ్ ముందుకొచ్చిందో వారికి మేము ప్రత్యేక ధన్యవాదాలతో పాటు మహిళా కార్మికులు ఎక్కడ సమస్య వచ్చినా మహిళలే కాకుండా ఎవరికి గౌడ బిడ్డలకు ఎవరికి సమస్య వచ్చినా తను ముందు వరుసలో ఉండి నేను పనిచేస్తాను సార్ అని ముందుకు రావడం జరిగింది. తనకు ధన్యవాదాలు చేస్తున్నాం. అలానే తప్పనిసరిగా ఇది స్వార్థాలు ఎక్కడ భావదేశాలకు కానీ స్వార్థాలకు కానీ పోకుండా నిక్కచ్చిగా నిజాయితీగా తన విధి నిర్వహణ జిల్లా అధ్యక్షురాలు బాధ్యతను సంపూర్ణ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ కరీంనగర్ జిల్లా శాఖ ఎన్నికలు స్థానిక ఎల్ఎండి కాలనీలోని నరసింహస్వామి ఆలయ ఫంక్షన్ హాల్లో జరగగా జిల్లా జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. ఎన్నికల బరిలో అధ్యక్ష పదవికి 4, ఉపాధ్యక్ష పోటీకి 14, ప్రధాన కార్యదర్శికి 4, కోశాధికారికి 2 బరిలో నిలవగా 40 మంది అభ్యర్థులు ఈసీ మెంబర్లుగా పోటీ చేశారు. సాధారణ ఎన్నికలను తలపించే విధంగా ఈ ఎన్నికలు కొనసాగాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అభివృద్ధికి కాంగ్రెస్ నిధులు కేటాయించాలి. సుభాష్ నగర్ లో అభివృద్ధి పనులు ప్రారంభించిన మేయర్ సునీల్ రావు. టీవీ9 విలేకరిపై దాడిని ఖండించిన జర్నలిస్టులు. మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలన్న విరాహత్ అలీ. ఘనంగా మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకన్న జయంతి వేడుకలు. నివాళులు అర్పించిన మున్నూరు కాపు సంఘ నేతలు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఇతర న్యూస్. మేము లోకల్ మాడా కరీంనగర్. సైన్ అవుట్ రాధిక.